శాఖ హై అలర్ట్ ప్రకటిస్తోంది. కొన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఏపీలో భానుడి భగభగలు కంటిన్యూ అవుతున్నాయి. మరొక 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలో 43 డిగ్రీలు దాటింది ఉష్ణోగ్రత. మరొక 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో మొత్తం 11 జిల్లాలకు హై అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని అమరావతి వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లాతో మాట్లాడారు మా కరెస్పాండెంట్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అమరావతి వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా ఉన్నారు. మేడం, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి అసలు ప్రస్తుతం జస్ట్ 1 to 2 degrees అబౌవ్ నార్మల్ ఉంది అన్ని చోట్ల మనకి. కానీ రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు, నంద్యాల ఈ జిల్లాలలో ఒక 2 degrees ఎక్కువ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 3 days అంటే టుడే 24th, 25th, 26th ఏప్రిల్ మనం చూస్తే ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపూర్, సత్యసాయి, కడప, దెన్ తిరుపతి ఈ జిల్లాలు, మరియు దక్షిణ కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లా, మరియు ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, ఏలూరు ఈ జిల్లాలలో మనకి చాలా హాట్, హ్యూమిడ్ అండ్ డిస్కంఫర్ట్ వెదర్ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మిగతా ప్లేసెస్లో కొంచెం హాట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పిన జిల్లాలలో 2 to 3 degrees అబౌవ్ నార్మల్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నిన్న మనకు నంద్యాల 43 degrees, మిగతా జిల్లాలు మనం చూస్తే 41, 42 అలా ఉంది. సో ఇంకా నెక్స్ట్ 3 daysలో కూడా ఒక 2 to 3 degrees ఈ 3 daysలో పెరగటానికి అవకాశం ఉంది. సో మనం కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. సో డే టైం అయితే కొంచెం హాట్గా ఉంటుంది, కానీ ఈవినింగ్లో మనకి వర్షం పడటానికి అవకాశం ఉంది 27th నుంచి. ఎక్కడెక్కడ ఏ జిల్లాలకి ఎక్కువగా వర్షాలు పడే అవకాశం? ముఖ్యంగా మనకి కృష్ణా నుంచి అబౌవ్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఆ తర్వాత ఉత్తర కోస్తాంధ్ర అన్ని జిల్లాలో, అట్ ద సేమ్ టైం రాయలసీమలో కూడా మనకి అన్ని జిల్లాలో 1-2 చోట్ల మనకి వర్షం పడటానికి, తేలికపాటి నుండి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. ప్రజలు కూడా అట్ ద సేమ్ టైం హాట్, హ్యూమిడ్ అండ్ డిస్కంఫర్ట్ వెదర్ ఉండబోతుంది కాబట్టి ఈ 3 days కూడా లైట్ కలర్ డ్రెస్సెస్ ఇలా వేసుకోవాలి. పెద్దవాళ్ళు ముఖ్యంగా 11 to 4 మార్నింగ్ 11 నుంచి సాయంత్రం 4 దాకా బయట వెళ్లకుండా, ప్రెగ్నెంట్ లేడీస్ బయట వెళ్లకుండా, చిన్న పిల్లలు కూడా వెళ్లకుండా ఇంటి లోపల సేఫ్ ప్లేస్లో ఉండటం మంచిది. అలాగే లైట్ డ్రెస్సెస్ వేసుకోవాలి. ఇన్ కేస్ బయట వెళ్తే కూడా అంబ్రెల్లా కానీ, హ్యాట్ కానీ, స్కార్ఫ్ కానీ పెట్టుకోవటం మంచిది. ఇంకా మనకి మజ్జిగ, నిమ్మరసం అలాంటిది ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇది 3 రోజుల పాటు కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. 3 రోజుల తర్వాత వాతావరణంలో మార్పులు అయితే వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. వర్ష సూచనలు కూడా కనపడుతున్నాయని చెప్పని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరసింహతో శివకుమార్, అమరావతి.